అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ప్రతిసారి మనం ఏదో ఒక విషయం గురించి మనం తెలుసుకుంటాము కూలంకషంగా. ప్రమాణము అన్న దాని గురించి తెలుసుకుందాం. ప్రమాణము అంటే ఇంగ్లీష్లో ప్రూఫ్ అంటారు, తెలుగులో ప్రమాణము. 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ప్రతిదానికి మనకి ప్రమాణం కావాలి కదా. సాక్ష్యం ఏమిటి అని చెప్పేసి, ప్రూఫ్. వాట్ ఈజ్ ద ప్రూఫ్? సైంటిఫిక్ ప్రూఫ్, శాస్త్రీయమైన ప్రమాణం ఏమిటి అని చెప్పేసి. ఈ ప్రమాణం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి. శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. 4. శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ప్రమాణం. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, మనకి అన్ని విషయాలు బాగా తెలుస్తాయి. శబ్ద ప్రమాణము అంటే ఏమిటి? శబ్దము అన్న దానికి నిర్వచనం ఇచ్చారు. ఆప్త వాక్య శబ్ద అని చెప్పారు. అంటే ఆప్తులు చెప్పిన వాక్యాలు శబ్ద ప్రమాణాలు అని చెప్పేసి. అది ఎందుకు ప్రమాణమే అంటే ఆప్తులు చెప్పారు కనుక. ఆప్తుడు ఎవరయ్యా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి ఆప్తుడు. వాడు నన్ను ఆప్తమిత్రుడు అంటారు. ఆప్తమిత్రుడు అంటే ఏమిటి? ఆప్తుడు అంటే ఏమిటి? వాడు ఉన్నది చెప్తాడు. నీలో మంచి ఉంటే మంచి చెప్తాడు, చెడు ఉంటే చెడు చెప్తాడు. వాడు ఆప్తమిత్రుడు. ఆప్త అనే పదం ఒక గొప్ప పదం కనుక ఆప్తుడు అంటే నమ్మదగినవాడు, మంచి చేసేవాడు, పెద్ద మనిషి, ఎప్పుడు సత్యం పలికేవాడు ఆప్తుడు. అసత్యం ఎప్పుడూ పలకడు. అలాంటి వాళ్ళు చెప్పే శబ్దాలు, పదాలు, అది ప్రమాణం. మనకి ఇంకే ప్రమాణం అక్కర్లేదు. ఆ మనిషి చెప్పాడంటే అది ప్రమాణమే. ఆయన సత్యమే పలుకుతాడు కనుక ఆయన నుంచి వచ్చిన వాక్యం ఎప్పుడు సత్యమే. అదే ప్రూఫ్, అంతకన్నా ఇంకేం లేదు. ఉదాహరణకు చనిపోయేటప్పుడు వాగ్మూలం తీసుకుంటారు. నిన్నెవరు చంపారయ్యా అని చెప్తాడు. వాడు చచ్చిపోతున్నాడు అప్పటికే. వాడు నేను పలానా మనిషి చంపాడు నన్ను, వాడు ఇలా ఉన్నాడు చెప్తారు. వాడు వెంటనే చచ్చిపోతాడు. ఆ ప్రమాణము అది హయ్యెస్ట్ ప్రూఫ్. అది వాడికి కోర్టులో. ఆ చనిపోయేవాడు ఎప్పుడు సత్యమే చెప్తాడు. అబద్ధం ఎందుకు చెప్తాడు? వాడు ఎప్పుడు పోడుతున్నాడు. వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? కనుక మరణ వాగ్మూలం అంటారు. ఆ మరణ వాగ్మూలంకి దానికి తిరుగులేదు. ఇంకా వాడు చచ్చిపోయేటప్పుడు వీడి వల్ల నేను చచ్చిపోతున్నాను అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా వాడు కోర్టుకి అరెస్ట్ చేయాల్సిందే, జైలుకి వెళ్ళాల్సిందే వాడు. అక్కడ ఆ పరిస్థితుల్లో వీడు ఆప్తుడయ్యాడు. జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పినా కూడా ఆ మరణ సమయంలో వాడు అబద్ధాలు చెప్పడు వాడు. కనుక వాడి శబ్దము, వాడి నోట్లో చూసిన శబ్దం అది ప్రమాణం అయిపోతుంది కోర్టులో. దాన్ని మరణ వాంగ్మూలం అంటాం. అలాగే గొప్ప గొప్ప ఋషులు చెప్తుంటారు. వాడి ఋషిని తెలుసు మనకి కనుక వాడి నోట్లో చూసిన మాట మనకి ప్రమాణము. దీన్ని శబ్ద ప్రమాణము అంటారు. ఆప్తులు అంటే సత్యవాక్కులే చెప్పేవారు. ఆప్తవాక్య శబ్ద. ఆప్తవాక్యాలు, ఆప్తులు చెప్పే వాక్యాలు శబ్ద ప్రమాణములు. వాటిని నమ్మవలసిందే. క్రిస్టియన్స్ అంతా ఏం నమ్ముతారు? బైబిల్లో ఉంది కనుక నమ్ముతాము. బైబిల్లో ఉన్న ప్రతి అక్షరము మేము నమ్ముతాము. ఎందుకు నమ్ముతామంటే అది ఆప్తవాక్య శబ్ద. ముస్లిమ్స్ ఏమంటారు? ఖురాన్లో ఉన్నదంతా సత్యమే, ఖురాన్లో ఉన్నదంటే మేము చెప్తున్నాము. బౌద్ధులు ఏమంటారు? ఇది బుద్ధుడి నోట్ల నుంచి వచ్చింది కనుక అదే సత్యము. బుద్ధుడి నోట్లోంచి అసత్యం ఎందుకు వస్తుంది? ఆయన జీవితంతో పణంగా పెట్టాడు. ఆయన చెప్పిన మాట అంతా మేము విశ్వసిస్తున్నాము, అలానే మేము నడుచుకుంటున్నాము.
హిందువులు ఏమంటారు? భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు అవే మాకు ప్రమాణాలు, అంతకన్నా మాకు ఇంకేం అక్కర్లేదు. కమ్యూనిస్టులు ఏమంటారు? మార్క్స్ చెప్పాడు కనుక, ఎంగెల్స్ చెప్పాడు కనుక, వాళ్ళు చెప్పిన పుస్తకాల్లో ఏదో ఉందో అదే మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము, వాళ్ళే మాకు ప్రమాణము. మెటీరియలిస్ట్ ఏమంటారు? చార్వాక సిద్ధాంతం. చార్వాకులు చెప్పాడు కనుక అదే కరెక్ట్, కనపడిందే కరెక్ట్, మిగతా కనపడింది అసలు లేనే లేదు అని అది చార్వాక సిద్ధాంతం. చార్వాకుడు అవన్నీ అన్నీ చూసి తెలుసుకుని చెప్పాడు కనుక అదే మా సిద్ధాంతము, మేము ఆయన మాటల్ని అనుసరిస్తున్నాము. ఈ మతాలన్నీ కూడాను ఈ శబ్ద ప్రమాణం మీద ఆధారపడి ఉన్నాయి. వేదం నుంచి వచ్చింది, ఋషులు పలికిన వాదం శృతి. మేము ఆ ఋషులు శృతి విన్నారు కనుక వాళ్ళ నోట్లోంచి వాళ్ళు చెప్పారు, అది శృతి ప్రమాణము. శృతి అంటే విన్నాం మేము, వాళ్ళు ధ్యానంలో వాళ్ళు విన్నది మనకి చెప్పారు, వాళ్ళు ధ్యానంలో విన్నది చెప్పారు కనుక వాళ్ళు చెప్పిందంతా మనకి సత్యము, రుజువు, అదే ప్రమాణము, అదే శృతి. మాకు ఇలా వినపడింది, మేమేం అనుకోలేదు, ఆలోచించి చెప్పలేదు, మాకు ఇలా వినపడింది, అలా కనపడింది, మేము చేసాము, అదే మీకు చెప్తున్నాం. దీన్ని ప్రమాణం అంటాము. వాళ్ళు చెప్పింది మనకి ప్రమాణం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం విన్నారో మనకి తెలియదు, కానీ వాళ్ళు మటుకు మంచివాళ్ళు, వాళ్ళు సత్యవర్తనులు, ఆప్తులు కనుక వాళ్ళు నోట్లోంచి వచ్చింది కనుక ఇది సత్యము, మేము దాన్నే పాటిస్తాము. ఆది శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు కనుక మేము దాన్నే పాటిస్తున్నాము. ఆయన జగన్మిథ్యా బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నా పరహ అన్నాడు కనుక అదే సత్యము, మేము అదే చెప్తున్నాము. కనుక 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది స్పిరిచువల్ సైన్స్లో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రమాణాలు, ప్రూఫ్స్. ప్రతిదానికి ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు కదా, చచ్చిపోయేవాడు చెప్పే మాటలు ప్రూఫ్, టోటల్ ప్రూఫ్. కోర్టులో అదే చెల్లుతుంది, మళ్ళీ వేరే వెరిఫికేషన్ లేదు, దానికి కౌంటర్ లేదు, దానికి ఆక్షేపం లేదు. ఇంకొక చక్కటి ఉదాహరణ మనం ఇవ్వచ్చు ఈ శబ్ద ప్రమాణానికి. సత్యకామ జాబాలి అని ఉంది మనకి. సత్యకాముడు జాబాలి కొడుకు. ఆ సత్యకాముడిని స్కూల్లో చేర్చడానికి పోతే నా తల్లి జాబాలి, ఆమె పేరు అని చెప్తాడు సత్యకాముడు. తండ్రి ఎవరంటే నాకు తెలియదు అంటాడు. నీకు తెలియదా? మీ అమ్మగారిని పోయి కనుక్కొని రా అని పంపిస్తారు స్కూల్ నుంచి. ఇంటికి వస్తాడు, అమ్మ నా తండ్రి ఎవరు అని అడుగుతాడు, స్కూల్లో అడుగుతున్నానని చెప్పేసి. అప్పుడు జాబాలి చెప్తుంది, నాయన నీ తండ్రి ఎవరో నేనేం చెప్పగలను, నేను ఎంతోమందితో ఉన్నాను, ఎవరు నీ తండ్రి అని నేను చెప్పను, నాకు తెలియదు నీ తండ్రి ఎవరో అని చెప్పింది ఆవిడ, జాబాలి. వాడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. వాడు ప్రిన్సిపాల్ అడిగాడు, ఎవరైనా నీ తండ్రి అంటే మా తల్లికే తెలియదు స్వామీజీ అన్నారు. ఓహో అలాగా, మీ తల్లికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, సరే సత్యకామ జాబాలి అని రాసుకో స్కూల్ రిజిస్టర్లో అని చెప్పాడనమాట. ఇది గొప్ప కథ, సత్యకామ జాబాలి. ఆవిడ ఎంత సత్యంగా చెప్పింది చూడండి. జాబాలి, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు నాయన అంటుంది. ఆవిడ నిజంగానే తెలియదు, ఆవిడకి రోజుకి ఒకరితో ఉంటుంది ఆవిడకి ఎలా తెలుస్తుంది? అలా కాకుండా మీ తల్లి చెప్పింది అనుకోండి, పలానా అతను నీ తండ్రి అని చెప్పేసి, అది సత్యం. అది ప్రూఫ్ ఎలా అడుగుతాం? దానికి ప్రూఫ్ ఎలా అడుగుతాం? వాడి తండ్రి అని ఎలా ప్రూఫ్ మనకి? తల్లి చెప్పింది కనుక వాడి తండ్రి, అంతే. ఆ తల్లి అసత్యం ఎందుకు చెప్తుంది? పలానా వాడి పుత్రుడు నువ్వు, పలానా వాడు నీ తండ్రి అని చెప్పినప్పుడు అది కరెక్ట్. అది దానికి వేరే ప్రూఫ్ ఏమీ అక్కర్లేదు. ఆ తల్లి అలా చెప్పిందంటే అది పర్ఫెక్ట్. జాబాలికి తెలియదు తండ్రి ఎవరు కనుక అదే చెప్పింది ఆవిడే, నీ తండ్రి ఎవడో నాకు తెలియదు నాయన అని చెప్పేసి. లేదు అలా కాదు, ఈ పలానా అతనే నీ తండ్రి అని చెప్పినప్పుడు అదే కరెక్ట్. అది ప్రూఫ్. అది దీని శబ్ద ప్రమాణము అంటాం. ఆప్తవాక్య శబ్ద, ఆప్తులు చెప్పేవాళ్ళు వాళ్ళ వాక్యాలు శబ్ద ప్రమాణము. వాడు మహా ఋషయ్య, వాడు చెప్పింది సత్యం. అది వాడు చెప్పాడు కనుక, ఆ మహా తల్లి చెప్పింది కనుక కరెక్ట్. అది
వీడే నీ తండ్రి, ఆ మహాతల్లి చెప్పింది. ఆ తల్లి చూపించలేదు కదా, వీడు ఎలా తండ్రి అయ్యాడు, ఎలా చూపిస్తుంది ఆవిడే? ప్రూఫ్ అయినా చూపిస్తుంది ఏంటి? లేదు. వీడు నీ తండ్రి అంటే వాడే నీ తండ్రి. బుద్ధుడు చెప్పాడు కనుక అది సత్యమే ఉంటుంది. ఆది శంకరాచార్యులు చెప్పాక అది సత్యమే ఉంటుంది. లిండా గుడ్మెన్ 300 సంవత్సరాలు ఉండి ఆవిడ ఎన్నో పుస్తకాలు రాసింది. ఆవిడ రాసి చెప్పింది కనుక పుస్తకాలన్నీ సత్యమే ఉంటాయి. అసత్యం ఎందుకు ఉంటుంది? లోప్సాంగ్ రంప హాస్టల్ ట్రావెల్ చేశాను, ఆకాశ రికార్డు చూశాను, నా జన్మలన్నీ చూసుకున్నాను అని చెప్తే కరెక్టే ఉంటుంది. ఎందుకు తప్పెందుకు చెప్తాడు ఆయన? ఆయనకే పట్టింది. ఆయన అవన్నీ చూశాడు, చేశాడు. మనం చూడలేదు, చేయలేదు. ఆకాశ రికార్డు తెలియదు, హాస్టల్ ట్రావెల్ లేదు, సిల్వర్ కార్డు చూడలేదు. కానీ ఆయన చెప్పాడు కనుక అదంతా ఉంది. ఆ సిల్వర్ కార్డు ఉంది, ఆ ఆకాశ రికార్డు ఉంది, అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని బిస్కెట్ కాజల్ బాడీ, సూప్రాకాజల్ బాడీ, మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అన్నింటినీ చెప్పింది ఆవిడ. నిన్ను పుస్తకాలు రాసింది ఆవిడ. ఎలా రాస్తుంది? నువ్వెందుకు రాయలేవు? నువ్వు ప్రత్యక్షంగా అవన్నీ చూడలేదు. ఆవిడెందుకు రాసింది? అవన్నీ ప్రత్యక్షంగా చూసిన కనుక రాసింది. ఒక అతను హిమాలయాల్లోకి వెళ్ళి పుస్తకాలు రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నందప్రసాద్ గారు ఉన్నారు, మన నందప్రసాద్. ఆయన హిమాలయాన్ని తిరిగాడు, అన్ని కథలన్నీ చెప్తున్నాడు హిమాలయాల గురించి. నందప్రసాద్ తిరిగి వచ్చాడు కనుక అతనికి అది ప్రత్యక్ష ప్రమాణము, అతను చెప్పింది మనకి శబ్ద ప్రమాణం. అతను అవన్నీ తిరిగి వచ్చాడు నందప్రసాద్. హిమాలయాలు ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎంతమందినో తీసుకెళ్ళాడు. ఆ విషయాలన్నీ చెప్తుంటే మనం అలా కళ్ళు అప్పగించి నోరు అప్పగించి మనం వింటున్నాం. నందప్రసాద్ చెప్పింది సత్యము, ఆయన అనుభవించి చెప్పాడు మనకి. నేను వెళ్ళలేదు హిమాలయాలకి, ఆ విధంగా నేను చూడలేదు, నాకెలా తెలుస్తాయి? నేను ఇంట్లో కూర్చున్నాను హైదరాబాద్లో. హిమాలయాల గురించి ఎవరు చెప్తారు? ఆ తిరిగిన వాళ్ళు చెప్తారు, నందప్రసాద్ చెప్తాడు. మనం అవునా, అలా ఉందా, అక్కడ అలా జరిగిందా, మనకి అది ప్రమాణం. మనకి అవునయ్యా, నేను వెళ్ళానయ్యా, అవన్నీ చూశానయ్యా, అక్కడ ఇలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా అని చెప్తాడు నందప్రసాద్. ఇంత పెద్ద కథ చెప్తాడు, రోజుకో కథ చెప్తాడు. నందప్రసాద్కి అది ప్రత్యక్ష ప్రమాణము, మనకి శబ్ద ప్రమాణము. ఆయన ప్రత్యక్షంగా చూశాడు హిమాలయాన్ని. లోప్సాంగ్ రంపాకి ఆకాశ రికార్డ్సు, సిల్వర్ కార్డు, ఆస్ట్రల్ బాడీ, ట్రావెల్ ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం ఆయనకి. ఆయన అవన్నీ చేశాడు. ఆయన నందప్రసాద్ అవన్నీ చేయలేదు. నందప్రసాద్ హిమాలయాలు తిరిగాడు, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. లోప్సాంగ్ రంప ప్రత్యక్షంగా ఆయన బాడీలోంచి బయటకు వచ్చేసి ఆకాశ రికార్డ్స్ చూశాడు, దాని గురించి రాశాడు ఆయన. ఎంతోమంది రాశారు ఆకాశ రికార్డ్స్ గురించి, వాళ్ళందరిది టాలీ అవుతుంది. వాళ్ళందరికీ అది ప్రత్యక్ష ప్రమాణం, మనకి వాళ్ళందరూ చెప్పింది శబ్ద ప్రమాణము. ఆ తల్లి వీడిని తండ్రి అని చెప్తే మనం ఎలా నమ్ముతామో, వీళ్ళందరూ ఆ ఆకాశ రికార్డు గురించి చెప్తే మనం అంతా నమ్ముతాము. నందప్రసాద్ ఆ హిమాలయాల గురించి అంతా చెప్తే అంత నమ్ముతాము. మనము నమ్మి తీరవలసిందే. ఎందుకంటే నందప్రసాద్ ఎప్పుడు అబద్ధం చెప్పాడు. నందప్రసాద్ సత్యమైన వ్యక్తి. లోప్సాంగ్ రంప సత్యమైన వ్యక్తి, ఎన్నో బాధలు అనుభవించాడు. అన్ని బాధలను తట్టుకుని మరి ఆయన పుస్తకాలను రాశాడు అనుభవాల్లోంచి. సోక్రటీస్ చెప్పిందంతా సత్యమే. ఎందుకంటే సోక్రటీస్ ఏదంటే వాడు విషం ఇచ్చినా విషం తాగేశాడు ఆయన, అంతటి సత్యమూర్తి ఆయన. కనుక సోక్రటీస్ ఏదైనా చెప్పినా అది పర్ఫెక్టే, కరెక్టే. ఎందుకంటే సోక్రటీస్ గొప్ప ఆప్తుడు, సత్యవాక్ పరిపాలకుడు. రాముడు సత్యవాక్ పరిపాలకుడు. సత్యంగా వస్తుంది రాముడి నోట్ల నుంచి. 4 ప్రమాణాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. స్వామి రామ ఆయన భూమిలో 10 రోజులు ఉండేవాడు. ఆయన పైన అంతా కప్పేసి, గాలి ఆడదు, ఏమీ లేదు. 10 రోజులు కప్పేసేవారు. ఆయన టెస్టులన్నీ చేసేవారు, బాడీ టెస్టులన్నీ. ఆయన గొప్ప యోగి, హిమాలయ యోగి, మన పైలట్ బాబా లాగా. 10 రోజులు భూమిలో పుడిచి పెట్టినా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళకి అవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు, వాళ్ళు చేశారు. ఆ సైంటిస్టులు వాళ్ళకి టెస్టులు చేసిన వాళ్ళంతా వాళ్ళు అన్ని వైర్లది పెట్టి చూశారంతా. అవును, ఒక మనిషి వారం రోజులు గాలి లేకుండా ఉండగలడు, ఉన్నాడు, మేము చూసాము, టెస్టులు చేశాము ప్రత్యక్షంగా సైంటిస్టులు. స్వామి రామాని, పైలట్ బాబాని, ఆ సైంటిస్టులకిను అదంతా ప్రత్యక్ష ప్రమాణం. వాళ్ళు పుస్తకాలు రాశారు అవన్నీ చేసి.
మేము స్వామి రామని ఇలా చేశాము, పైలట్ బాబాని ఇలా చేశాము, 10 రోజుల తర్వాత మళ్ళీ బయటకు తీస్తే వాళ్ళు అలానే ఉన్నారు, నవ్వుతూ వచ్చారు బయటికి. మనకి 2 నిమిషాలు గాలి లేకపోతే మనం చచ్చిపోతాం మనం. వాళ్ళు 10 రోజులు గాలి లేకుండా ఉన్నా కూడాను, నీళ్ళలో ఉన్నా, గాలిలో ఉన్నా, మట్టిలో ఉన్నా వాళ్ళు బతికొచ్చారు. వాళ్ళ యోగ సాధన అలాంటిది. మేము టెస్ట్ చేసాము, మేము చూసాము. ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు స్వామి రామ మీద, మరి పైలట్ బాబా మీద. మరి ఆ పైలట్ బాబా మాటలు విశ్వసనీయం కాకుండా ఎలా ఉంటాయి? ఆ స్వామి రామ మాటలు విశ్వసనీయం కాకుండా ఇంకా ఎలా ఉంటాయి? వాళ్ళ మాటలే మనకి ప్రమాణాలు. నేను ఇలాంటి వాళ్ళందరి ప్రమాణాలు పుస్తకాలు చదివే నేను ఇంతటి వాడిని అయ్యాను. వాళ్ళందరి మాటలు నేను నమ్మాను, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఒక తల్లి వీడే నీ తండ్రి అని చెప్పినప్పుడు ఆ తండ్రిని నేను యాక్సెప్ట్ చేశాను, ఆ తండ్రితోనే నేను జీవించాను, ఆ తండ్రి కొడుకుగా నన్ను నేను మలుచుకున్నాను. ఆ తండ్రి అని ఎవరు చెప్పారు? మా అమ్మగారు చెప్పారు కనుక అతనే నా తండ్రి. మా అమ్మగారు చెప్పారు కనుక నా జీవితాంతో ఆ తండ్రితోనే నేను ఉంటాను. ఇలాంటి గొప్ప గొప్ప యోగులంతా చెప్పిన విషయాలతోనే నేను ఉంటాను. వాళ్ళు చెప్పిన మాటలన్నీ నాకు శబ్ద ప్రమాణాలు. నాకు అంతకన్నా వేరే ప్రమాణం అక్కర్లేదు. ఇంకోటి ఎవడొచ్చి నాకు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, నన్ను ప్రూఫ్ అడగక్కర్లేదు. వీళ్ళు చెప్పిందే ప్రూఫ్. భగవద్గీత ఏది చెప్పిందో అదే ప్రూఫ్ నాకు. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము, నాకు అన్నీ తెలుసు, నీకు తెలియదు బోడి విధవా అంటే నేను నమ్ముతాను. అవును, నాకు తెలియదు, కృష్ణుడికి తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి దాన్ని సాధన చేశాడు. 4 ఏళ్ల నుంచి నేను చేయలేదు. నా చిన్నప్పుడు నేను ధ్యాన సాధన చేయలేదు, మా తల్లిదండ్రులు చెప్పలేదు. నాకెలా తెలుస్తుంది? కృష్ణుడికి చెప్పారు, ధ్యాన సాధన చేశాడు, ఆయన అన్ని తెలుసుకున్నాడు కనుక చెప్పాడు. బహూని మే జన్మాని వ్యతీతాని జన్మాని తవచాత్మ అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు కనుక అవన్నీ సత్యమే. జన్మలు ఉన్నాయి. జన్మలు ఉండకుండా ఎలా ఉంటాయి? కృష్ణుడు చెప్పాడు కదా, భగవద్గీతలో ఉంది కదా, బహూని మే జన్మాని తవచార్జన అని చెప్పేసి. కనుక ఇవన్నీ శబ్ద ప్రమాణాలు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఏమంటారు? పత్రికారు చెప్పారు కనుక మేము నమ్ముతాము. ఎవరు ఆ పత్రికారు అంటే ఆయన ఒక ఆప్తుడు, సత్యమే చెప్తాడు, ఆయనకి జరిగిందే చెప్తాడు, జరగంది చెప్పడు. ఆయన అనేక రకాల ప్రమాణాలతో తెలుసుకుందామని చెప్తాడు. శబ్ద ప్రమాణం ద్వారా, ఉపమాన ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుందామని చెప్తాడు ఆయన. పిరమిడ్ మాస్టర్లకు నేను చెప్పే వాక్యాలు శబ్ద ప్రమాణాలు, వాళ్ళ సొంత అనుభవాలు ప్రత్యక్ష ప్రమాణాలు. ఆయన చెప్పడం కాదు, అవి మేము చేసాము ధ్యానము, మాకు కూడా అది కనపడింది, సిల్వర్ కార్డ్ కనపడింది, ఆకర్షిత కనపడ్డాయి, మా జన్మలు మేము చూసుకున్నాము. ఎంతోమంది చెప్తున్నారు నాకు, మా జన్మ మేము చూసుకున్నాం స్వామీజీ. రోజుకొకరు నాకు చెప్తుంటారు తమ జన్మల గురించి. వాళ్ళు చెప్పింది వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం. వాళ్ళు చెప్పగా నేను విన్నది నాకు శబ్ద ప్రమాణం. ఎవరో ముఖం తెలియని వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటే అదే కదా నాకు ప్రమాణం. అంతకన్నా ప్రమాణం ఏముంది? నేను మీ లెక్చర్ విన్నాను స్వామీజీ, నేను ధ్యానం చేశాను, నాకు ఇలా జరిగింది, నాకు కృష్ణుడు కనబడ్డాడు, నా గత జన్మలు కనబడ్డాయి, నేను ఇలా అమెరికా పొద్దున్న వెళ్ళి వచ్చాను అంటే అంతకన్నా అక్కడ వెళ్ళి చూసి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో నేను చూసి వచ్చాను, మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇవన్నీ చూసి వచ్చాను. అక్కడ మళ్ళీపోయి అడిగితే అలానే ఉంది అక్కడ. నేను రోజు అందరి అనుభవాలు వింటుంటాను. అందరి యొక్క అనుభవాలు నాకు శబ్ద ప్రమాణాలు. నాకు ఎన్ని ప్రమాణాలు వస్తాయో రోజుకి. ఎక్కడెక్కడి నుంచి, అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేసి చెప్తారు, స్వామీజీ ఇవాళ ధ్యానం చేసాం, మీరు మాకు కనపడ్డారు, వచ్చి ఇలా ఇచ్చారు. నిన్న రాయ్పూర్లో ఒక ఆవిడ చెప్తోంది, నేను న్యూటన్ క్లాస్కి వెళ్దాం అనుకున్నాను, నాకు టికెట్ అంతా చివరి నిమిషంలో నాకు టికెట్ దొరకలేదు, నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు మార్నింగ్ మీరు నాకు కనపడ్డారు, కనబట్టి మీరు వెంటనే బస్సు ఉంది, పోయి నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను బస్సు దగ్గర వెళ్తే బస్సు ఉండేది, బయలుదేరి వికారాబాద్కి వెళ్ళానని చెప్పింది ఆవిడ, రాయ్పూర్ ఆవిడే. ఇది నాకు శబ్ద ప్రమాణము. ఆవిడికి ఆ ధ్యానంలో గురువు గారు కనబడడం ఆవిడకి ప్రత్యక్ష ప్రమాణము. ఆవిడ చెప్పింది నాకు శబ్ద ప్రమాణం. నా దగ్గర ఎన్ని శబ్ద ప్రమాణాలు ఉన్నాయో లెక్కే లేదు. లిండా గుడ్మెన్ చదివితే
ఆ పుస్తకంలో ఉన్న విషయాలే నాకు శబ్ద ప్రమాణాలు. రూత్ మాంట్గోమరీ చెప్తే, వాకింగ్ గురించి చెప్తే అవన్నీ నాకు శబ్ద ప్రమాణాలు అయ్యి నా గురించి నాకు తెలిసింది. నేను ఎన్ని పుస్తకాలు చదివానో అవన్నీ కూడాను నాకు శబ్ద ప్రమాణాలు. గొప్ప గొప్ప మాస్టర్స్ అన్ని పుస్తకాలు రాసినప్పుడు ఆ పుస్తకాలు నేను చదివినప్పుడు వాళ్ళ వాక్యాలన్నీ నాకు ప్రమాణాలు, శబ్ద ప్రమాణాలు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, యోగానంద పరమహంస పుస్తకం చదివినప్పుడు ఆయన యుక్తేశ్వర గిరి గారి నుంచి, లాహిరి మహాశాలి గారి నుంచి, మహావతార్ బాబాజీ గురించి తెలిసి చెప్పారు ఆయన. నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, యోగానంద పరమహంసనే చూడలేదు, కానీ పుస్తకం మటుకు చదివాను. పుస్తకం ద్వారా నాకు యుక్తేశ్వర గారు తెలిసిపోయారు, లాహిరి మహాశాలి తెలిసిపోయారు, మహావతార్ బాబాజీ తెలిసిపోయారు. వాళ్ళందరూ ఉన్నారు. సో ఇదంతా నాకు శబ్ద ప్రమాణం అయిపోయింది. ఎన్ని పుస్తకాలు నేను పంచిపెట్టాను. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస గారికి ఆయన కలిశారు మహావతార్ బాబాజీ, ఆయనకి అది ప్రత్యక్ష ప్రమాణం. స్వర్ణమాల పత్రి మేడం గారికి ధ్యానంలో జీసస్ క్రైస్ట్ వచ్చాడు, ఆవిడికి అది ప్రత్యక్ష ప్రమాణం. నాకు ధ్యానంలో ప్రత్యక్ష ప్రమాణాలు లేవు నాకు, కానీ అందరి యొక్క ధ్యానంలోని అనుభవాలే నాకు ప్రమాణాలు, శబ్ద ప్రమాణాలు. నా దగ్గర లెక్కలేని శబ్ద ప్రమాణాలు ఉన్నాయి. అవన్నీ నాకు ప్రూఫ్, ప్రమాణము, తిరుగులేని ప్రూఫ్, తిరుగులేని ప్రమాణం. స్వర్ణమాల పత్రిక గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాతో? సత్యకామ జాబాలికి అవసరం ఏముంది చెప్పడానికి? నీ తండ్రి ఎవడో నాకు తెలియదు అంటే అది అబద్ధం, అది సత్యం, అది సత్యమే. అది లేదు కదా, ఫలానా వాడు నీ తండ్రి అంటే అది సత్యమే. ఎవడో తండ్రి నాకు తెలియదు అంటే అది సత్యమే. నాకు జీసస్ కనిపించారు, ఆయన నాకు హీలింగ్ చేసే విధానం చెప్పారు అని మేడం గారు చెప్తారు. కరెక్ట్, అది ఆవిడికి ప్రత్యక్ష ప్రమాణము, నాకు శబ్ద ప్రమాణం. అది. ఇకపోతే రెండవ ప్రమాణంకి వద్దాము, ఉపమాన ప్రమాణం. ఉపమానం అంటే ఎగ్జాంపుల్. ఒక మనిషి ఏదన్నా చేస్తే ఇంకో మనిషి కూడా అది చేయగలడు అన్నది ప్రమాణం, ప్రూఫ్. టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్ ఎక్కాడంటే నువ్వెందుకు ఎక్కలేవు? బిస్మిల్లా ఖాన్ అంత చక్కగా షహనాయి వాయిస్తుంటే నువ్వెందుకు వాయించలేవు? అతను వాయించగలిగితే ఎవరైనా వాయించగలడు అన్నది ప్రూఫ్. పీటీ ఉషా అంత బాగా పరిగెత్తితే నువ్వెందుకు పరిగెత్తలేవు? గౌతమ బుద్ధుడు అంత ధ్యానం చేసి బుద్ధత్వం సంపాదించుకుంటే నువ్వెందుకు సంపాదించుకోలేవు? టెండూల్కర్ అన్ని సెంచరీలు కొడితే నువ్వెందుకు సెంచరీలు కొట్టలేవు? జక్కా రాఘవరావు గారు అన్ని ఊళ్ళు తిరిగి ధ్యానం చెప్పగలగాలేంది, నువ్వెందుకు తిరగలేవు? తటవర్తి వీరరాఘవరావు గారు అన్ని క్లాసులు చెప్తున్నప్పుడు తటవర్తి రాజలక్ష్మి గారు నువ్వెందుకు చెప్పలేరు? ఆవిడ చెప్పగలిగిందా లేదు, నువ్వెందుకు చెప్పలేవు నాయన? రాజలక్ష్మి గారే చెప్పారు, ఊరు తిరుగుతూ చెప్పారు, లెక్కలేని క్లాసులు తీసుకుని నువ్వెందుకు తీసుకోలేవు? ఇవన్నీ ఇక్కడ ఉపమాన ప్రమాణాలు. అంటే ఒకటి చేస్తే మిగతా అందరూ చేయగలరు అన్నదే ఉపమానము, ఉపమాన ప్రమాణము. రోజు నా నోటి నుంచి ఇవే మాటలు వస్తాయి, వాళ్ళు అందరూ చేయగలిగినది నువ్వెందుకు చేయలేవు? మహాత్మా గాంధీ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? పత్రిజీ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? నవకాంత్ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు? నవకాంత్ చేస్తున్నాడు కదా. చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాడు, నువ్వు కూడా ఎందుకు చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టలేదు? నేను చిన్నవాడిని ఎందుకు అనుకుంటున్నావు? వాడంతా చిన్నప్పుడే మొదలుపెట్టారు ధ్యానం, నువ్వెందుకు మొదలుపెట్టలేవు? ఇంత పెద్దవాడే ముసలివాడు అయి ఉండి కూడా. ఇవన్నీ కూడా ఉపమాన ప్రమాణాలు వస్తాయి, ప్రూఫ్. ఉపమానం అంటే ఎగ్జాంపుల్. మా అమ్మగారు అంత బాగా వంట వండేవాడు, మరి నువ్వెందుకు వండలేవు? నేర్చుకోవాలి, తపన ఉండాలి. నేను బాగా వండాలి అని తపన ఉండాలి. విజయవాడ జక్క పద్మ గారు బ్రహ్మాండంగా వండుతారు. ఎప్పుడెప్పుడు ఆవిడ చేసిన టమాటా పచ్చడి తినాలని నాకు ఉంటుంది. నాకు ఎంత బాగా చేస్తారో టమాటా పచ్చడి. ఢిల్లీ వసంత మేడం ఎంత బాగా చేస్తారో లెక్కే లేదు. మన శివప్రసాద్ ఎంత బాగా చేస్తాడో, వాయబ్బో. అంటే వాళ్ళందరూ చేయగలిగింది మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదంటే చేయగలరు. తపన ఉండాలి, అంతే తపన ఉండాలి, అంతే సాధన ఉండాలి, అంతే శ్రద్ధ ఉండాలి, అంతే భక్తి ఉండాలి చేసే దాని పట్ల. అంతే శ్రద్ధ ఉంటే, అంతే తపన ఉంటే నువ్వు కూడా చేయగలవు అన్నదే ఉపమాన ప్రమాణము. నేను సుమారు 1,00,000 పుస్తకాలు చదివాను. మరి నేను చదివినప్పుడు అందరూ మీరెందుకు చదవలేరు?
ఒక మనిషి చేయగలిగినప్పుడు మిగతా అంతా ఎవరైనా చేయగలరు, ఏదైనా చేయగలరు. దీని పేరే ఉపమాన ప్రమాణము. 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి: శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. ఎవరిన అబ్బాయి బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం, ఏమైనా నువ్వు చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లో చదివావా అని చెప్తాం. ఎందుకంటే కాన్వెంట్ స్కూల్లో చదివితేనే అలాంటి ఇంగ్లీష్ వస్తుంది ఆ అబ్బాయికి. అది లేకుండా ఇది రాదు. సో వాడి ఇంగ్లీష్ బట్టి, వాడి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్టి నాకు అనుమానం వస్తుంది, ఇన్ఫరెన్స్ చేస్తాను, వీడు కాన్వెంట్లో చదివి ఉంటాడు అని చెప్పేసి. అవును స్వామి, నేను కాన్వెంట్లో చదివాను, సెయింట్ మేరీస్ హై స్కూల్ అని చెప్తాడు వాడు, సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ అని చెప్తాడు. ఓహో అవునా, నాకు అర్థమైపోయింది లేదు నీ ఇంగ్లీష్ చూసి అని. లేకపోతే ఇంగ్లీష్ నీకు వాడు సరిగా రాలేదనుకో, ఏమైనా నువ్వు తెలుగు మీడియంలో చదువుకున్నావేంటి అని అడుగుతాను. అవును స్వామీజీ, మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం లేదు, నేను తెలుగు మీడియం చదువుకున్నాను కనుక నా ఇంగ్లీష్ ఇలానే ఉంటుంది. దీని పేరు అనుమాన ప్రమాణం. ఏమయ్యా నీ మొహం అలా కలకలలాడిపోతుంది ఏంటి, నువ్వు బాగా ధ్యానం చేసి వచ్చావేంటంటే, నిజమే మీరు ఎలా కలుపుకున్నట్టే నీ మొహం చెప్తోంది నాకు, నీ మొహం కలకలలాడిపోతుంది, నాకేం చెప్తోంది నీ మొహం, నువ్వు ఎంతో ధ్యానం చేసి వచ్చి ఉంటావు 3 గంటలు 4 గంటలు. అవును స్వామీజీ, మీ దగ్గర వచ్చే ముందు బాగా ధ్యానం చేసి వచ్చాను, నేను 3 గంటలు ధ్యానం చేశాను. ఓహో అదే సంగతి, నాకు అప్పుడే తెలిసిపోయింది, నీ మొహం కలకలలాడుతోంది. లేకపోతే ఏందా నీ మొహం అంతా ఏడుస్తూ ఉన్నావు, నువ్వు నీకేం ప్రాబ్లం వచ్చింది అని అడుగుతాం. అంటే మనకి ప్రాబ్లం కనబడుతుంది. వాడి మొహం అధ్వాన్నంగా ఉంది, దిగాలుగా ఉంది, కానీ వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, వాడికి ఆ ప్రాబ్లం ఉంది కనుకే నాకు వాడి మొహం అలా ఉంది. ఏమిటా నీ ప్రాబ్లం అని అడుగుతాం. నిజమే సార్, నాకు ప్రాబ్లం ఉంది మీకేదా తెలుసు, నీ మొహం చూసి చెప్తున్నాను ఎదవా. ఏ ప్రాబ్లం చెప్పు సార్, నేను ప్రేమించిన అమ్మాయి ఇంకోటి ఉండే ప్రేమించింది సార్ అంటాడు. వాడు నీ పాసుగుల్లా, నన్ను వదిలిపెట్టేసింది స్వామీజీ, వాడు పక్కింటి వాడిని పట్టుకుంది, అందుకే నా మొహం ఇలా ఉంది అంటాడు. అంటే ప్రేమలో ఫెయిల్ అయిన కేసు. ఇది అనుమానం. ఆ మొహం బట్టి మనం చెప్పేయచ్చు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మైండ్లో ఏముందో ఆ ఫేస్ని బట్టి చెప్పేస్తుంది. దీన్ని అనుమాన ప్రమాణం అంటాం. నీ మైండ్లో ఏముందో నాకేం తెలుస్తుంది, నీ మైండ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నీ మొహం చూసి చెప్తున్నాను. నీ మైండ్లో ఆనందంగా ఉందా లేదా నాకలే తెలుసు, నీ మొహం చూసి చెప్తాను. నీ మొహం కలకలలాడుతూ ఉంది, నీ మనసులో ఎంతో ఆనందం ఉంది. లేకపోతే పొద్దున్న ఎవడో ఒకడు వస్తాడు, వాడి మొహం చూసి ఏమైనా రాత్రంతా నిద్రపోలేదా నువ్వు అన్నట్టు. అవును స్వామి, నాకు నిద్ర రాలేదు, నాకు అందుకే ఇలా మొహం ఉంది. మొహం వాడిపోయి ఉంటుంది. బాగా నిద్రపోయి వచ్చాడు అనుకోండి, వాడి మొహం ఎలా ఉంటుంది, బ్రహ్మాండంగా వెలిగిపోతుంటుంది. రాత్రంతా వాడు నిద్రపోయాడో లేదో నీకు ఎలా తెలుసు, నీకు తెలిసిపోతుంది. అదే అనుమానం అయిపోతుంది, నీకు వచ్చేస్తుంది నీకు. నువ్వు రాత్రి అంతా నిద్రపోలేదు, ఒకవేళ నిద్రపోయి ఉంటే నీ మొహం ఇలా ఉండదు. దీన్ని అనుమానం అంటాం, ఇన్ఫరెన్స్. బాలమురళీ కృష్ణ, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు 5 సంవత్సరాలకే కచేరీలు చేశారు. ఆయన బ్రహ్మాండంగా సంగీత కచేరీలు. మనకి ఇంత తందుకున్న సాపా కూడా రావే మనకి. సా ఎక్కడ ఉంటుంది, పా ఎక్కడ ఉంటుంది. కానీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు చిన్నప్పుడే 5 ఏళ్ల వయసులోనే సంగీత కచేరీ ఎక్కడ నేర్చుకోకుండానే 5 ఏళ్ళకి ఎవరు నేర్చుకుంటాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వీడు ఈ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గత జన్మలో ఎంతో గొప్ప సంగీతజ్ఞుడు అంటాడు, అది క్యారీ ఫార్వర్డ్ అయింది అని మనకి ఇన్ఫరెన్స్. ఇండియాలో 1930s ఒక గొప్ప కేసు జరిగింది. ఆవిడని శాంతిదేవి కేసు అంటారు. శాంతిదేవి కేసు అని చాలా గొప్ప కేసు ఇది ఇండియాలో జరిగింది. ఇవి అన్ని పుస్తకాల్లో ఉంటుంది, ప్రపంచంలో అన్ని పుస్తకాల్లో శాంతిదేవి కేసు అని చెప్పేసి. ఆ శాంతిదేవి కేసు ఏంటంటే, ఆవిడ 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా మొగుడు పలాలో ఊళ్ళో ఉన్నాడని చెప్పింది ఆవిడ. నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పింది. ఆ ఇంటి నెంబర్ కూడా చెప్పింది, ఏ గలీలో ఉంది కూడా చెప్పింది. ఆవిడ ఉన్నది ఒక ఊళ్ళో. మెల్లిగా అందరు కనుక్కున్నారు, ఈ ఊరు ఎక్కడ ఉంటుంది, ఈ భాష ఎలా ఉంటుంటుంది అని వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కపోతే ఎగ్జాక్ట్లీ అదే ఊళ్ళో అదే ఇంట్లో ఈ 3 ఏళ్ల అమ్మాయి యొక్క హస్బెండ్ పిల్లలు ఉన్నారు అక్కడ, ఈవిడంతా చెప్పినట్టుగానే. ఇది ఇంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది మనకి? శాంతిదేవికి ఆవిడ గత జన్మలు ఆవిడకి ప్రత్యక్ష ప్రమాణం. శాంతిదేవి చెప్పింది మనకి శబ్ద ప్రమాణం. కానీ వీడు సైన్స్ అంతా చేసారు, పోయి కనుక్కున్నారే అక్కడ పోయింది, అదంతా అనుమాన ప్రమాణం.
గత జన్మలు ఉన్నాయి అందరికీ. లేకపోతే ఆ అమ్మాయి ఎలా చెప్తుంది, నా పలానా నా మొగుడు ఉన్నాడు, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి అంతా అలాగే ఉంది అక్కడ అంతా. ఇది ప్రపంచంలో గొప్ప సంచలనాలను రేకెత్తించింది ఈ శాంతిదేవి కేసు. ఇయాన్ స్టీవెన్సన్ అని ఉన్నారు, ఆయన ఎన్నో కేసులు ఇలాంటివి శాంతిదేవి కేసులు ఇలాంటి ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే చైల్డ్హుడ్ మెమరీస్, చిన్నప్పుడు వాళ్ళకి మెమరీస్ ఉంటాయి, గత జన్మలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి అవన్నీ ఆయన వెరిఫై చేశాడు. ఇయాన్ స్టీవెన్స్ అని చెప్పేసి గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడు ఆయన. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ గత జన్మల తాలూకు వాళ్ళు ఆ పుస్తకాలు రాశారు సైంటిస్టులు, మనం చదివాము, మనకేమో శబ్ద ప్రమాణం అయింది, ఆ సైంటిస్టులకేమో అది అనుమాన ప్రమాణం అయింది, ఆ కేసులు ఇచ్చిన వాళ్ళకి అది వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణం. ఆ చిన్న పిల్లకి ఆవిడ ఎలా కనబడింది, ఆవిడకి ఆ పలానా ఊర్లో ఆ పలానా గలీలో అన్నీ చెప్పింది ఆవిడ అమ్మాయి. ఆవిడ తను మూడో కంతో చూసుకుంది ఆ చిన్న అమ్మాయి శాంతిదేవి. నాకు కనబడుతుంది అంతా, నా ఇల్లు కదా నాకు కనబడుతోంది, నా ఇంట్లో పక్కన ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ గార్డెన్ ఉంది, ఇక్కడ 2 ఆవులు ఉన్నాయి, కావాలంటే పోయి చూసుకో. మనం ఒక ఊర్లోకి వెళ్తాము, అక్కడ ఎక్కడ పొగ కనబడుతుంది మనకి, ఏమయ్యా ఏదో కాలిపోతున్నట్టుందే అంటాం. నీకు ఆ కాలం కనబడలేదు కానీ పొగ కనబడింది, అది అనుమాన ప్రమాణము. అక్కడ పొగ ఉందంటే నీకు ఏదో కాలుతుంది అన్నమాట, లెక్కే లేదు. నీకు ఆ నిప్పు కనబడలేదు కానీ పొగ కనబడింది. ఆ పొగను చూడడం బట్టి అక్కడ కాలిపోతుంది, ఫోన్ చేయవయ్యా, అక్కడ ఏదో కాలిపోతుంది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయి, ఏదో కాలిపోతుంది అక్కడ. నువ్వు కాల్చడం చూసావా, చూడలేదు, పొగ కనబడింది, నాకు పొగ కనపడింది కనుక అక్కడ నిప్పు ఉంది తీరుతుంది, నిప్పు లేకుండా పొగ రానేరాదు, ఇది అనుమాన ప్రమాణము. గత జన్మ లేకుండా బాలబండి కృష్ణ గారికి 5 ఏళ్ళకి సంగీతం ఎలా వస్తుంది, మొజార్ట్కి ఎలా వస్తుంది? ఉన్నాయి గత జన్మలు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ధ్యానం గురించి నాకు ఎలా తెలుసు? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానా ఏమిటి? నాకు ఇంట్లో ఉందా వంటలో ఉందా? ఎక్కడా లేదు. మరి సడన్గా ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే గత జన్మ సూత్రులు. అక్కడి నుంచి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. బుద్ధుడు తిరిగి వస్తున్నప్పుడు, తన రాజ్యం పొలిమేరలో ఉన్నప్పుడు శుద్ధోదండి ఒక లెటర్ రాస్తాడు బుద్ధుడికి. నాయనా, నువ్వు రాజకుమారుడివి, నీ తండ్రి రాజు, నీ తాత రాజు, నీ ముత్తాత రాజు, మనంతా రాజుల వంశం, వచ్చి రాజ్యం చేసుకోవాలని చెప్పాడు ఆయన. శుద్ధోదండు లెటర్ రాసి పంపించాడు బుద్ధుడికి, నీ రాజ్యాన్ని నువ్వు ఏలుకో నాయనా అని చెప్పేసి. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు, ఆ లెటర్ వెనకాల తీపి ఆయన రాశాడు, తండ్రి గారు, నేను గత జన్మలో సన్యాసిని, అంతకుముందు జన్మలో సన్యాసిని, ఇప్పుడు సన్యాసి కాకుండా ఎలా ఉంటాను నేను? ఆయన రాసి పంపించాడు ఆయన. బుద్ధుడికి తన జన్మని తెలుసు, శుద్ధోదండికి తన రాజరికమే తెలుసు. శుద్ధోదండికి బుద్ధుడికి జన్మలు కనపడవు. నువ్వు నా కొడుకు నాయనా అంటాడు. బుద్ధుడు ఏమంటాడు, స్వామీజీ నేను మీ కొడుకునే, కానీ నా జన్మలేని తెలుసు, నేను ప్రతి జన్మలోని బుద్ధుడినే, ఈ జన్మలో కూడా బుద్ధుడినే, నేను రాజ్యం చేయలేను అంటాడు. అది నాకు పడదు అంటాడు, దానికి నాకు చుక్కెదురు అంటాడు. ఆయన తన జన్మలని చూసుకున్నాడు బుద్ధుడు. శుద్ధోదండి నువ్వు చూసుకోలేదు. శుద్ధోదండికి జన్మలు అన్నది ప్రత్యక్ష ప్రమాణం కాదు, కానీ బుద్ధుడికి ప్రత్యక్ష ప్రమాణం. కానీ బుద్ధుడు చెప్పిన మాట శుద్ధోదండికి నచ్చలేదు. బుద్ధుడు ఆయనకి ఆప్తుడు కూడా కాగలేకపోయాడు. జన్మలు ఉందని చెప్తే వెంటనే నమ్మాలిగా, నీ కొడుకే చెప్తున్నాడు, కానీ శుద్ధోదండి నమ్మలేదు, నమ్మబుద్ధి కాలేదు. ఎవరిష్టం వాడిది. శుద్ధోదండికి బుద్ధుడు పుట్టినప్పుడే జోస్యం చెప్పారు, వీడు మహాచక్రవర్తిని ఎదురైతే గొప్ప బుద్ధుడైనా అవుతాడని చెప్పేసి. పుట్టినప్పుడే చెప్పారు. ఆ బుద్ధుడు కాకుండా ఉండడం కోసం ఈయన ఎన్నో జాగ్రత్తలు పడ్డాడు పాపం శుద్ధోదండు. మాయా ప్రపంచంలో ఉన్నవాడు కదా, కానీ బుద్ధుడు అయ్యే తీయరాడు. అంటే చిన్నప్పుడు ఆ జాతకం చెప్పిన జోస్యం చెప్పింది పక్క అక్షరాలు నిజమైంది. ఈ అబ్బాయి, ఆ పుట్టిన అబ్బాయి బుద్ధుడే అయ్యాడు.
మరి అలా ఇలా చెప్పగలిగారు వాళ్ళు పుట్టినప్పుడే అంటే ఆ శాస్త్రం అంతా, ఆ జ్యోతిష్ శాస్త్రం అంతా కరెక్ట్. ఆ జ్యోతిషం కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు నన్ను అడుగుతుంటారు చాలామంది, స్వామీజీ జ్యోతిష్ శాస్త్రం కరెక్టా కాదని చెప్పేసి. కరెక్టేనైనా, కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎలా చెప్తారబ్బా? అన్ని శాస్త్రాలు కరెక్టే, నీకు తెలియదు కనుక అవన్నీ బుటకు అనుకుంటున్నావు ఏమో, నీకు తెలియదు అంతే. నారదుడు అన్నాడు, ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు, నెవర్ అటర్ దీస్ వర్డ్స్. అంటే ఐ డోంట్ నో దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ దేర్, యూ మస్ట్ స్టడీ టు నో టు అండర్స్టాండ్ అండ్ అండర్స్టాండ్ టు జడ్జ్. అంటే ఈ విధంగా ఎప్పుడు పలకవద్దు నువ్వు నాయన అంటున్నాడు నారదుడు. ఏ విధంగా? నాకు తెలియదు కనుక అవి లేవు, అవి తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాలి, స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, అప్పుడే నువ్వు ఇంకోటి మీద తీర్పు ప్రకటించగలవు, లేకపోతే తీర్పు ప్రకటించలేవు అని చెప్పాడు నారదుడు. నెవర్ అటర్ దీస్ వర్డ్స్, ఐ డోంట్ నో ఇట్ దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ దేర్. నీకు జ్యోతిషాస్త్రం అర్థం కాకపోతే ఆ జ్యోతిషాస్త్రం లేదని కాదు, నీకు ఆకాశ రికార్డ్స్ అర్థం కాకపోతే ఆకాశ రికార్డ్స్ లేవని కాదు, నీకు ఆస్ట్రల్ ట్రావెల్ అర్థం కాకపోతే ఆ ఆస్ట్రల్ ట్రావెల్ లేదని కాదు, నీకు అర్థం కాదంతే, నువ్వే పడవు అసలుకి. గత జన్మలో నమ్మను సార్ అంటాడు ఒకడు, పెద్ద మేధావి దాకా. పోయి సావని చెప్తాను. నువ్వు నమ్మకపోతే నీకు నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, ఎవరికి వచ్చే నష్టం లేదు, నీ నమ్మకాలతో నువ్వు పో. వివేకానందుడు అడిగాడు రామకృష్ణ పరమహంసని, మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు. ఆయన అదే ప్రశ్న ఎంతోమంది అడిగాడు. మాకేం తెలియదు బాబు అని ఎంతోమంది చెప్పారు వివేకానందుడికి. ఆయన పట్టుబదులని విక్రమార్కుడు వివేకానందుడు. చివరిగా రామకృష్ణ పరమహంస తగినప్పుడు మీరు దేవుడిని చూశారంటే, నేను నిన్నేలా చూస్తున్నాను అలా దేనో చూశాను ఆయన అని చెప్తాడు ఆయన. అంటే రామకృష్ణ పరమహంస చెప్తే అది ఆర్తవాక్య శబ్దం ప్రమాణం, రామకృష్ణ పరమహంసకి ప్రత్యక్ష ప్రమాణం. ఆయన రోజు కాళికాదేవిని చూస్తుంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన తన భార్య శారదాదేవితో ఎలా చూస్తుంటాడు, కాళికాదేవితో అలానే మాట్లాడుతుంటాడు ఆయన. వివేకానందుడికి రామకృష్ణ పరమహంస చెప్పింది శబ్ద ప్రమాణము, రామకృష్ణకి తాను చూసిన కాళికాదేవిది ప్రత్యక్ష ప్రమాణము. రామకృష్ణ పరమహంసకి జరిగితే మనకు కూడా జరగచ్చు అని చెప్పింది మనకి అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం. ఆయనకి జరిగితే మనకెందుకు జరగదు? రామకృష్ణ పరమహంస కాళికాదేవితో మాట్లాడినప్పుడు మనకెందుకు కనపడదు? మనకు కూడా అంతే తపన ఉండాలి, ఉపమాన ప్రమాణం. వివేకానంద చేసిన మనం ఎందుకు చేయలేము? ఆయన అంత చిన్న వయసులోనే అంత ధాటిగా మాట్లాడి ధీటుగా తిరిగి ప్రపంచానికంతా చెప్పాడు, వేదాంత ఘోష చేశాడు, మనం ఎందుకు చేయలేము? యోగానంద పరమహంస ప్రపంచం అంతా తిరిగి ఎందుకు చెప్పాడు, మనం ఎందుకు చేయలేము? ఓషో రజనీష్ అవన్నీ చెప్పాడు, మనం ఎందుకు చేయలేము? ఇదంతా ఉపమాన ప్రమాణం. చివరిగా ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు చెప్పాను కదా, రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి ప్రత్యక్ష ప్రమాణము, లోప్సాంగ్ రంపాకి సిల్వర్ కార్డు కనబడేది, ఆస్ట్రల్ ట్రావెల్, ఆకాశ రికార్డు, ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. నేను ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళాను, పిరమిడ్ లోపల కూర్చున్నాను, ఎన్నోసార్లు కూర్చున్నాను, అది నాకు ప్రత్యక్ష ప్రమాణం. అక్కడ ఎంత ఎనర్జీ ఉందో నేను వెళ్ళిపోయి అనుభవించి వచ్చాను. నేను మానసరోవరం వెళ్ళాను, 3 సార్లు వెళ్ళి వచ్చాను, నాకు ప్రత్యక్ష ప్రమాణం. నేను మానసరోవరం చూశాను, ఆ లైట్లన్నీ దిగడం, కింద ఆ సరోవరంలో ఈదడం, మళ్ళీ పోవడం నేను చూశాను. నా కళ్ళతో నేను చూశాను, రాత్రి అంతా కూర్చుని. అవి ఎలా పడతాయి సార్, నక్షత్రాలు ఎలా పడతాయి అంటే మాస్టర్స్ వాళ్ళందరూ. మీరు చూశారంటే నేను చూశాను, 3 సార్లు మానసరోవరం వెళ్ళి నేను చూసి వచ్చాను. అవన్నీ ఉన్నాయి, నువ్వు వెళ్తే నీకు కనబడుతుంది. ఆ నక్షత్రాలు అలా కనపడడం, రాత్రిపూట రావడం, ఇలా తిరగడం, మానసరోవరం మళ్ళీ పోవడం, నీకు కూడా కనిపిస్తాయి. ఎందుకు కనపడవు? నాకు కనపడింది కదా, నాకు అది ప్రత్యక్ష ప్రమాణం. నేను చెప్తే నీకు అది ఆప్తవాక్యం శబ్దము, శబ్ద ప్రమాణం. సైంటిస్టులు యాటమ్స్ మాలిక్యూల్స్ అని చెప్తారు, అవి ఉన్నట్టు నీకెలా తెలుసు? వాళ్ళు చెప్పారు కనుక ఉన్నాయి. మనం చెప్పి నార్త్ పోల్ చూడలేదు, మనం సౌత్ పోల్ చూడలేదు, కానీ ఫోటోలు అన్నీ ఉన్నాయి కనుక అవన్నీ ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి పైనుంచి ఫోటో తీసాక ఉంది, మనకేమో భూమి గుండ్రంగా ఉంది కనపడదు. కానీ అనుమాన ప్రమాణం, వాళ్ళకి కనపడింది కనుక వాళ్ళు ఫోటో తీసాక ఇదే భూమి. శబ్ద ప్రమాణము భక్తి యోగము, ఉపమాన ప్రమాణము కర్మయోగము, అనుమాన ప్రమాణము జ్ఞానయోగము, ప్రత్యక్ష ప్రమాణము ధ్యాన యోగము. మై డియర్ ఫ్రెండ్స్, కృష్ణుడు చెప్పడానికి నమ్ము అని చెప్పేది భక్తి యోగము. యేసు ప్రభువు చెప్పాడు కనుక నమ్మేదే చెప్పు. యేసు ప్రభు ఏం చెప్పాడు?
సీక్ ye the kingdom of God and his righteousness ఫస్ట్ అండ్ దెన్ అదర్స్ విల్ బి యాడెడ్ టు యూ. నువ్వు దేవుని రాజ్యములో చేరు, ఆ దేవుని యొక్క మంచితనంలో ఉండు, నీకు అప్పుడు అన్నీ వస్తాయని చెప్పాడు ఆయన. ఆయన చెప్పాడు కనుక అన్నీ వస్తాయి, ఎందుకు రావు? ఇదంతా భక్తి యోగము, రిలీజియస్ అంతా భక్తి యోగము. ఇకపోతే కర్మయోగము, వాడు చేశాడు కనుక నువ్వు చేయొచ్చు. ఉపమాన ప్రమాణం కర్మయోగం. అనుమాన ప్రమాణం, నిప్పు ఉంది కనుక పొగ వస్తుంది, పొగ ఉంటే నిప్పు ఉన్నట్టు లెక్క. ఇది జ్ఞానయోగము. నా కళ్ళతో నేను ధ్యానం చేశాను, బయటికి వచ్చాను, బాడీ నుంచి బయటకు వచ్చాను, హాస్టల్ బాడీలో తిరిగాను అనేది శివప్రసాద్ మన చెప్తుంటాడు. ఆయన సూక్ష్మ శరీర యానం గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాన్ని పెట్టి ఇంకెంతోమంది సూక్ష్మ శరీర యానం చేస్తున్నారు. ఇదంతా ప్రత్యక్ష ప్రమాణం. నేను బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాను, అక్కడ ఎంతో ఎనర్జీ ఉంది, నేను అనుభవించాను. ఇది ప్రత్యక్ష ప్రమాణం. పిరమిడ్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి పిరమిడ్ యొక్క శక్తి తెలుస్తుంది, అది ప్రత్యక్ష ప్రమాణం. వాళ్ళు చెప్పింది మనం వింటే మనకి పిరమిడ్ తెలియదు, మనకి శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం. ఇలాగ 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి. శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, మరి ప్రత్యక్ష ప్రమాణం. నేను ధ్యానంలో ఒకసారి కూర్చున్నప్పుడు నా లోపల ఎన్నో వైబ్రేషన్స్ వచ్చాయి. 3 గంటలు 4 గంటల తర్వాత ఆ వైబ్రేషన్స్ వచ్చి చివరికి ఏదో నా శరీరం బయటకు వచ్చినట్టు నాకు కనబడింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష ప్రమాణం. 1956లో నాకు నా వయసు 8-9 ఏళ్ళు ఉన్నప్పుడు, నేను అలహాబాద్లో ఉన్నప్పుడు, మా అన్నగారు ఊరికి వెళ్ళినప్పుడు, అలహాబాద్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు చిన్న ఆపరేషన్ చేశాడు. నా నాలుగు దగ్గర చిన్నగా కోశాడు. అప్పుడు నాకు మాటలన్నీ నత్తిగా ఉండేవి. ఆ నత్తి పోగొట్టడానికి అని చెప్పేసి ఆయన ఆపరేషన్ చేశాడు. మా మామయ్య, పెద్ద మామయ్య, అలహాబాద్లో 1956లో ఆపరేషన్ తీయడం పెట్టాడు. నాకు మొత్తం మంది ఇచ్చారు. కాసేపటికి చూస్తే నేను పైన గాల్లో తేలుతున్నాను. నాకు ఆపరేషన్ అంతా కనబడుతుంది, నేనేమో బాడీ బయట ఉన్నాను. వాళ్ళు చెప్పిన మాటలన్నీ నాకు వినపడుతున్నాయి, ఇప్పటికీ నాకు వినపడుతున్నాయి. అది నాకు ప్రత్యక్ష ప్రమాణం, నేను బాడీలో లేదని చెప్పేసి. 1956లో జరిగింది ఇది నాకు. మొత్తం మంది ఇచ్చారు, నేను బాడీ నుంచి బయటకు వచ్చేసాను. అలా పైన ఉన్నాను, కింద అంతా ఆపరేషన్ జరుగుతుంది, వాళ్ళ మాటలన్నీ నేను వింటున్నాను. 1956లో మా పెద్ద బామ్మయ్య సర్జన్, డాక్టర్ కోటి రామచంద్రరావు అని చెప్పేసి, ఆ రోజుల్లో పెద్ద సర్జన్ అలహాబాద్లో. మా అమ్మగారు చిన్నప్పుడంతా అలహాబాద్లోనే పెరిగింది కనుక మా మామయ్యలు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నాకు జరిగిన ప్రత్యక్ష అనుభవం ఇది, మత్తు మంది ఇచ్చినప్పుడు, అనెస్థీషియా ఇచ్చినప్పుడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, 4 రకాల అనుభవాలు ఉన్నాయి. శబ్ద ప్రమాణము నెంబర్ 1, నెంబర్ 2 ఉపమాన ప్రమాణము, నెంబర్ 3 అనుమాన ప్రమాణము, నెంబర్ 4 ప్రత్యక్ష ప్రమాణము. ధ్యానం చేసే వాళ్ళందరికీ ప్రత్యక్ష ప్రమాణాలు వస్తాయి, వారి గత జన్మల గురించి, అనేక ఇతర లోకాల గురించి. చెయ్యని వాళ్ళకి ఎలా వస్తుంది ప్రత్యక్ష ప్రమాణం? హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళకి, నందాప్రసాద్ లాంటి వాళ్ళకి హిమాలయాలు అన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. హిమాలయాలకు వెళ్ళని వాళ్ళకి ఏం ప్రమాణం ఉంటుంది చెప్పండి? హైదరాబాద్ కూర్చున్న వాళ్ళకి గోల్కొండ మనకే కనబడుతుంది, హిమాలయాలు కనబడతాయి ఏంటి? కాసేపు మనం అందరం ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తే ధ్యానం మనకి ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. ఎవరో చెప్పిన మాట మనం వినక్కర్లేదు, మనం స్వయంగా యోగి కావచ్చు, యోగి అయితే రాలి. అర్జున యోగివి కా నాయనా అన్నాడు. అంటే నువ్వు కూడా ప్రత్యక్ష ప్రమాణం సంపాదించుకో. నేను సంపాదించుకున్నాను, నువ్వు సంపాదించుకోలేదు, నువ్వు నా మాటలు వింటున్నావు, యోగివి కా నాయనా అని చెప్పాడు భగవద్గీతలో. తస్మాత్ యోగి భవార్జున. కృష్ణుడు చెప్పాడు కనుక, కృష్ణుడు మనకి దేవుడు కనుక, భగవద్గీత మనకి పవిత్ర గ్రంథం కనుక మనం వినాలి, గ్రంథాన్ని వినాలి. లేకపోతే ఇంకెందుకు చదివినట్టు? మనకి అది ప్రమాణం ఎందుకు అవుతుంది? మనం స్వీకరించాం శబ్ద ప్రమాణం అని చెప్పేసి. మరి అవుదాం, మరి ధ్యానులం అవుదాం, యోగులం అవుదాం, ఋషులం అవుదాం.
ఋషులందరికీ ధ్యాన అనుభవాలు ప్రత్యక్ష ప్రమాణాలు. ఇంకెవడో చెప్పక్కర్లేదు వాడికి. అనేక జన్మలు ఉంటాయని చెప్పేసి, పూర్ణాత్మ ఉంటుందని చెప్పేసి వాడికి తెలుసు. వాడంతా ప్రత్యక్ష ప్రమాణంలో ఉన్నవాడు. హిమాలయాల్లో యోగులందరూ ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంతమంది స్వామి రామాలు, లెక్కలేనంతమంది పైలట్ బాబాలు ఉన్నారు హిమాలయాల్లో. అందులో ఒక స్వామి రామ గురించి, ఒక పైలట్ బాబా గురించి మనకు తెలుసు. తెలియని వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక 10 నిమిషాలు ధ్యానంలో చేద్దాం, ధ్యానంలో మునుగుదాం. మనకే మనం ప్రత్యక్షంగా అనుభవంలో తెచ్చుకుందాం ధ్యానం అంటే ఏమిటో. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవం. ఇంకోళ్ళ ద్వారా విన్నాం, ధ్యానం ఉందోయ్, ధ్యానం ఇలా చేయాలోయ్, ధ్యానంతో ఎన్నో అనుభవాలు వస్తాయోయ్ అని ఇంకోళ్ళ ద్వారా విన్నాము, నమ్మాము. కానీ ఇప్పుడు మనకి మనం సంపాదించుకుందాం. శబ్ద ప్రమాణం నుంచి ప్రత్యక్ష ప్రమాణంలోకి వద్దాం. లక్షల మంది అయ్యారు కనుక మనం కూడా అవుతామని చెప్పేసి ఉపమాన ప్రమాణంలో మనం ముందుకెళ్దాం. ఆ జన్మలన్నీ ఉండి తీరాలని అనుమాన ప్రమాణంగా తెలుసుకున్నాం కనుక ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణంలో తెలుసుకుందాం. లెట్ us become yogis ourselves. అందరినీ యోగులుగా చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉంది. శబ్ద ప్రమాణము భక్తి యోగము దారితీస్తుంది, ఉపమాన ప్రమాణము కర్మయోగానికి దారితీస్తుంది. గాంధీజీ చేశారు కనుక మనము చేయగలం, అది కర్మయోగం. అనుమాన ప్రమాణము జ్ఞానయోగానికి దారితీస్తుంది. మరి ప్రత్యక్ష ప్రమాణము ధ్యాన యోగానికి దారితీస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, 4 ప్రమాణాలు 4 యోగాలకి దారితీస్తాయి. ఎవరూ కళ్ళు తెరవరాదు. నేను ఫ్లూట్ వాయించాను కనుక అందరూ ఫ్లూట్ వాయించగలరు, ఉపమాన ప్రమాణం. నేను వాయించగలేంది మీరెందుకు వాయించలేరు? నేను నేర్చుకోగలేంది మీరెందుకు నేర్చుకోలేరు? నాకు నా ఫ్లూట్ ప్రత్యక్ష ప్రమాణము, నా ఫ్లూట్ మీకు ఉపమాన ప్రమాణం. నేను చేయగలిగింది మీరు చేయగలరు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, వింత ఏమీ లేదు. ఉపమాన ప్రమాణం, ఎవరూ కళ్ళు తెరవరాదు. ఒకళ్ళు చేయగలిగింది ఎవరైనా చేయగలరు. ఒకళ్ళు ఐన్స్టీన్ అయితే మనం కూడా ఐన్స్టీన్ కాగలము. ఒకళ్ళు సీత అయితే మనం కూడా సీత కాగలము. ఒకతను బుద్ధుడైతే మనం కూడా బుద్ధుడు కాగలము. ఉపమాన ప్రమాణం మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ సింపుల్ లాజిక్. వాళ్ళు చేశారని మనకు తెలుసు, మనం ఎందుకు చేయలేం? ధ్యానం చేశాము, తలక నొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది, క్యాన్సర్ పోయింది. ఎలా పోతుంది? కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ రావడం మనం చూడలేదు, కానీ ఆ నిప్పు లేనిది ఆ పొగ రాదు. ఆ కాస్మిక్ ఎనర్జీ రాబట్టే మన రోగాలన్నీ పోయాయి. రోగాలన్నీ పోయామని తెలుసు కనుక కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంది, అది లోపలికి వచ్చింది అని మనం నిర్ధారించాము. దాని పేరే అనుమాన ప్రమాణం. మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ రావడం కనపడలేదు, కానీ ఇక్కడ బాగా అయిపోయాము. మరి ఎలా బాగవుతాము? నిప్పు లేకుండా పొగ రాదే, కారణం లేకుండా కార్యం జరగదే.
కారణకార్య సంబంధం చెప్పేదే అనుమాన ప్రమాణం. ఆ కారణం బట్టి ఇది జరిగి ఉంటుంది కార్యము. నా తలక నొప్పి పోయిందంటే, నా క్యాన్సర్ పోయిందంటే కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఉండి తీరాలి. మరి ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల నా నాడీమండలి శుద్ధి జరిగి నా రోగం పోయి ఉంటుంది. నా రోగం పోవడమే నాకు తెలుసు, కానీ నాడీమండలి శుద్ధం జరగలేదు. జరిగిందో లేదో నాకు తెలియదు, నాకు కనపడలేదు. కాస్మిక్ ఎనర్జీ వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు కనపడలేదు. నీ కనపడలేదు కనుక అది లేదని కాదు. అనుమాన ప్రమాణం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నీ క్యాన్సర్ పోయిందంటే అవన్నీ జరిగే తీరాలి. అవి జరగకుండా ఇలా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి, ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎక్కడో జరిగిన దానికి మనం అనుమానించడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనుమాన ప్రమాణం. ఈ ఫ్లూట్ ఏంటంటే ఫ్లూట్ చేసిన వాడు ఎవడో ఉండి తీరాలి. ఆ ఫ్లూట్ వాడు లేకుండా ఈ ఫ్లూట్ ఎలా తయారవుతుంది? ఈ సోఫాలో నేను కూర్చున్నట్టు ఎవడో సోఫాను తయారు చేశాడు. వాడు తయారు చేయకుండా ఈ సోఫా ఎలా ఉంటుంది? ఈ భూమి చూస్తున్నా కనుక భూమిని తయారు చేసిన వాడు ఎవడో ఉన్నాడు. సూర్యుడిని చూసాను కనుక సూర్యుడిని తయారు చేసిన వాడు ఎవడో ఉన్నాడు. వాడు తయారు చేసేవాడు నాకు కనపడ్డు, కానీ తయారు చేసేవాడు లేకుండా ఎలా ఉంటాడు? ఈ సోఫా తయారు చేసిన వాడిని నేను చూడలేదు. ఇదంతా అనుమాన ప్రమాణం. ప్రకృతి చూశాను కనుక ప్రకృతికి మూల పురుషుడు ఉన్నాడు. మూల పురుషుడు మనకు కనపడాడు, కానీ ప్రకృతే కనబడుతుంది. ప్రకృతిని చూస్తున్నాం కనుక ఆ మూల పురుషుడు ఉన్నాడు. ఆ ప్రథమ సృష్టికర్త ఉన్నాడు. మూల చైతన్యం ఉంది. ఇవన్నీ కూడాను ఇన్ఫరెన్సెస్, అనుమాన ప్రమాణాలు. ఎవరు కలదరాదు. ఇంకొక 5 నిమిషాలు. ఈరోజు గొప్ప సబ్జెక్ట్ ఇది. శబ్ద ప్రమాణము, ఆప్తవాక్య శబ్ద, ఉపమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, మరి ప్రత్యక్ష ప్రమాణం. ఈ ఫ్లూట్లోంచి మంచి నాదం వస్తుంది. ఇది మనం వింటున్నాము. ఈ వినడం అనేది మనకి ప్రత్యక్ష ప్రమాణం. అవును, ఫ్లూట్లోంచి ఎంతో బాగా నాదం వచ్చింది, నేను విన్నాను, నా చెవులతో నేను విన్నాను. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఈ ఫ్లూట్ని ఊదితే ఎంతో మంచి సంగీతం వస్తుంది అన్నది నా ప్రత్యక్ష ప్రమాణం. నేను ఊదాను, నేను తెలుసుకున్నాను. నేను చేయగలిగింది మీరు కూడా చేయగలరు. అది ఉపమాన ప్రమాణం. వేదాలు అని చెప్తున్నాయి కనుక అహం బ్రహ్మాస్మి అని అది మనకి శబ్ద ప్రమాణం. నేను దేవుడిని అయి ఉంటాను, లేకపోతే వేదాలు ఎందుకు చెప్తాయి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇవన్నీ కూడా శబ్ద ప్రమాణాలు. యోగులకు, ఋషులకు ప్రత్యక్ష ప్రమాణాలు. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఇంకొక 5 నిమిషాలు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ ఐ అండ్ యూ ఆర్ వన్ అన్నాడు. నేను నా తండ్రి ఒకటే, నేను మీరు ఒకటే అని చెప్పాడు. ఆయన చెప్పినా మనకి నమ్మకం రాదే. అదేం ప్రమాణం మనకి? ఆయన చెప్పాడు కనుక నమ్మి తీరాలి మనం. యేసు ప్రభువు చెప్పాడు కనుక శబ్ద ప్రమాణం అందరికీ. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాడు. మనం అందరం ఒకటే.
ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 20 సెకండ్లు. 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు రెండు కాళ్ళ మీద పెట్టుకుందాం. 5 క్షణాలు. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes, my dear friends. Thank you, thank you, thank you. Thank you, thank you, thank you. Thank you, thank you, thank you.